రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల కనీస డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ నెల 12 నుంచి సమ్మె జరుగుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేసి కార్యకర్తలు ఆయాలు సమ్మె కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను కార్యకర్తలు పక్కన పెట్టడంతో ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టి స్థానిక సచివాలయ వాలంటీర్లకు కేంద్రాల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారాలు అందించే బాధ్యత వాలంటీర్లు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టెక్కల డివిజన్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని శాంతి శ్రీ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలను తెరిపించారు. మా న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం చేయమని, అది మేము వేరేగా ఏమీ పెట్టలేదు. ఆయన మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చమని చెప్పేసి మేము అడుగుతున్నాం తప్ప వేరేగా మేమేమీ కోరడం లేదు. దానికోసం ఇంత హంగామా చేస్తున్నారు. అయితే ఈరోజు ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ టీచర్లు ఒక దొంగల్లాగా ప్రభుత్వం చూసి వేరే డిపార్ట్మెంట్లతో, అలాగే సచివాలయాలతోని, అలాగే ఈరోజు న్యూస్ ఏంటంటే విఓఎస్ సిఎఫ్లతో తాళాలు పగలగొట్టించి వాళ్ళతో మధ్యాహ్న భోజనం పిల్లలకి తెచ్చి భోజనం వండమని చెప్పేసి మహా దుర్మార్గంగా చాలా అణచివేతకు ఇది చేసి మాకు చాలా అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. అయితే బొత్స సత్యనారాయణ గారు, మన మినిస్టర్ గారు చెప్తూ ఏం చెప్పారంటే, మేము తాళాలు ఏమీ పగలగొట్టమని చెప్పలేదు, మాకు అది ఎటువంటి సంబంధము లేదు అని చెప్పేసి ఆయన చెప్పగా కలెక్టర్లు, కమిషనర్లు, అలాగే ఆర్డీఓలు అందరూ ఐసీడీఎస్ స్టాఫ్కి ఒత్తిడి తెచ్చి వాళ్ళ ద్వారాగా మా మీద ఒత్తిడి పెట్టి సచివాలయాల ద్వారాగా తాళాలు అనేవి పగలగొట్టిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఎన్నడూ మేము ఈ సమ్మెలు చేసినా మాకు అక్కడికి అంటే సమ్మె ప్లేస్కి వెళ్తేనే తప్ప మాకు ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు అసలు ఆ ప్లేస్కి చేరనివ్వకుండా హౌస్ అరెస్టులు అనేవి చేసి ఎక్కడికక్కడ బంధించేస్తున్నారు. మా సమస్య అనేది ప్రభుత్వంతో మొరపెట్టుకోవడానికి నాదుడు లేకుండా అయిపోయింది. మేము ఎలక్షన్ అప్పుడు ఎంతో ఇది చేసాము, అయినా మా సమస్య వినడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వానికి వినడానికి కూడా చాలా భారం అయిపోయింది. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు ఈరోజు 9వ రోజే కాదు, ఎన్ని రోజులైనా మేము పోరాటానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తాం. సీఎం జగన్ గారు పాదయాత్రకి వచ్చినప్పుడు మేము తప్పనిసరిగా తెలంగాణ కంటే అధికంగా 1000 రూపాయలు మీకు మాట ఇచ్చారు. అయితే నిజమే కదా, ఆయన మాట తప్పరు కదా అనేసి మేమందరము ఆ కాలంలో ఆ టైంలో మేమందరం బియ్యాలుగా ఉండేవాళ్ళము. ప్రతి ఒక్కరికి అంగన్వాడీలు ప్రతి ఒక్క గ్రామానికి మీరు ఓటేయండి జగన్కి అనేసి చెప్పి జగన్ గారిని గెలిపించడం జరిగింది. కానీ ఈ రోజున మేము చేసిన మేలు మర్చిపోయి తిరిగి మా మీద యుద్ధం ప్రకటిస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చిన సచివాలయాలకి ఉద్యోగ భద్రత కల్పించారు, వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించారు, వాళ్ళకి జీతాలు పెంచారు. కానీ గత 45 సంవత్సరాలుగా ఐసీడీఎస్లో పనిచేస్తున్న అంగన్వాడీలు మాత్రము ఆయన కళ్ళకి కనపడతలేదు. వారు చేసే సేవలు కూడా ఆయన కళ్ళకి కనపడతలేదు. మరి ఇది ఏమని అనుకోవాలి? ప్రభుత్వం దయించి అంగన్వాడీల కోరికలు కనీస వేతనం 26,000 అమలు చేయాలి, గ్రాట్యుటీ, పిఎఫ్, పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి.